తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే అండి సార్. ఇదే నేపథ్యంలో రియల్ ఎస్టేట్ భూమి కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు సార్? ఎప్పుడైనా గోల్డ్ చూస్తే మనకి సేఫ్ హెవెన్ గానే భావిస్తూ ఉంటాం, మంచి పెట్టుబడిగా మనం చూస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? దీని మీద కూడా పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారా? పెట్టుబడి ఏంటి? ఈ టైంలో ఏమన్నా భూమి పెరిగే అవకాశం ఉందంటారా? సో డెఫినెట్ గా గోల్డ్ సిల్వర్ మనం మాట్లాడేదంతా కూడా గ్లోబల్ రీజన్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్. మన చేతుల్లో ఏవి లేవు. గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అంటే ప్రపంచంలో ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్, అమెరికన్ ఎకానమీని బేస్ గా మనకు వాటి ప్రైసెస్ పెరుగుతుంది. బట్ ఇక్కడ లోకల్ గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ మాట్లాడుకున్నా, లేదా గ్రోత్ సిటీస్ లైక్ అమరావతి, వైజాగ్ మాట్లాడుకున్నా, అందులో కూడా ఉండే రియల్ ఎస్టేట్ మార్కెట్ లోకల్ సెంటిమెంట్స్ రిఫ్లెక్ట్ చేస్తాయి. బట్ ఓవరాల్ గా లాస్ట్ 2-3 years గా చూసుకుంటే ఫ్లాట్ ఉంది రియల్ ఎస్టేట్. సో వెరీ మినిమల్ గ్రోత్. అంటే ఎక్కడో కొంచెం నిష్ ఏరియాస్ లో కొంచెం కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్ అవి కాన్స్టాంట్ 15% హైక్ లో ఉన్నాయి, కానీ అదర్వైజ్ ల్యాండ్ ప్రైసెస్ వెరీ సింగిల్ డిజిట్ గ్రోత్ లోనే ఉన్నాయండి. అంత ప్రాస్పరిటీగా లేవు. బట్ అట్ సమ్ పాయింట్ ఏదైనా కూడా కరెక్ట్ చేయాల్సిందే అండి. అంటే మనీ అనేది ఎక్కడ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ ఉందంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అట్ ద మూమెంట్ 50 రూపీస్ క్యాష్ గా పెట్టుకుంటున్నారు. ఇట్స్ ఓకే. మనకు FDలో 6% వచ్చినా ఓకే, లెట్ us బి ఆన్ లిక్విడ్. ఎందుకంటే పరిస్థితి ఇప్పుడు బాగలేదు. సో మళ్ళీ అందులో 50 రూపాయలు ఒక 10-20 తీసుకెళ్లి భూముల మీద ఇన్వెస్ట్ చేసే టైం రావాలి. ఆ టైం అనేది ఈ లోకల్ ఎన్విరాన్మెంట్, లోకల్ గవర్నమెంట్స్, లోకల్ డెసిషన్స్ వీటి మీద ఆధారపడతాయి. అఫ్ కోర్స్ యుఎస్ నుంచి వచ్చే వరల్డ్ అంతా కూడా యుఎస్ ఎకానమీ మీద డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మోర్ ఆన్ లోకల్ స్టఫ్ చూస్తే ఇంకా ఫ్లాట్ గానే కనపడుతుందండి. అంత ప్రాస్పర్ గా అనిపించట్లేదు. మేబీ గవర్నమెంట్స్ డెసిషన్స్ ఇంకొంచెం కూడా హౌసింగ్ రేట్స్ తగ్గించారు, అయినా కూడా పీపుల్ ఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ మోర్ ఆన్ ల్యాండ్స్. ఎందుకంటే ఆ ట్రస్ట్ ఒకసారి బ్రేక్ అయింది. ఒక 3 years గా పాపం ఎటు డబ్బులు ఉండేవన్నీ తీసుకెళ్లి భూములు కొనుక్కున్నారు. ఇప్పుడు అవసరానికి భూమి అమ్మలేకున్నారు. అమ్మితే రూపాయి పావులకు అడుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో పాపం ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. ఆ మార్కెట్ మళ్ళీ పోవాలంటే, ఇన్వెస్టర్లు మళ్ళీ కొనే టైం రావాలంటే ఐ సీ సమ్ మోర్ టైం అండి. అంత ఫాస్ట్ గా ఇప్పుడు గోల్డ్ ఇవి ఉన్న అందుకే గోల్డ్ పెరుగుతుంది. ఇంకా ఎందుకంటే దేని నమ్మాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే మొత్తం క్యాష్ గా పెట్టుకుంటారు, లేదా గోల్డ్ లాంటి అసెట్స్ లో పెట్టుకుంటారు. ఎందుకంటే అది ఎప్పుడు సేఫ్ అని. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా ఇంత వాలటైల్ అయితే ఓన్లీ లిక్విడే పెట్టుకుంటారు. దేంట్లో కూడా బెటర్ ఉన్న క్యాష్ తెచ్చి పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ దేర్ సేఫ్టీ కదా. సో కాబట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా అంత భూమి అవుతుందని నేను అనుకోవట్లేదు. సార్ ఇంకొకటి సార్, ఫైనల్ గా ఎల్లుండి మనకి బడ్జెట్ ఉంది. గోల్డ్ కి సిల్వర్ కి సంబంధించి ఏమైనా GST ఇట్లాంటివి ఏమైనా కొద్దిగా రిలీఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మార్కెట్ లో ఎకనామిక్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఒక రూపాయి నేను మార్కెట్ లో పెట్టి దానికి రిటర్న్ తీసుకోగలగాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్ మార్కెట్ కావచ్చు, మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లేదా చిట్ ఫండ్స్ ఇలా అయినా కూడా. కాబట్టి హౌసింగ్, బేసికల్ గా హౌసింగ్ కూడా. కాబట్టి రిలాక్సేషన్స్ టైం టు టైం గవర్నమెంట్స్ డెసిషన్ తీసుకునేది కూడా ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలి. ఎవరు ఇంట్లో డబ్బులు పెట్టుకోకూడదు. అలానే కొద్ది మార్కెట్లోకి రావాలి, సర్క్యులేట్ కావాలి. అప్పుడే జీడిపి పెరుగుతుంది, మన కంట్రీ ప్రాస్పర్ అవుతుంది కదా. సో అలాంటి డెసిషన్స్, గోల్డ్ ఇస్ సంథింగ్ హెవీలీ ఇంపోర్టెడ్ అండి. మన ఇండియాలో కంప్లీట్లీ ఇంపోర్టెడ్, హెవీలీగా. అసలు దెర్ ఇస్ నో సింగిల్ గ్రామ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఏదో రీసైకిల్డ్ గోల్డ్ ఆర్ ఇంపోర్టెడ్ గోల్డ్. వీ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ డాలర్స్. కాబట్టి మన రూపాయి చాలా వీక్ అయిపోతుంది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు బై గోల్డ్, యూ హ్యావ్ టు పే ఇన్ డాలర్స్. 50/1 బిలియన్ కానీ 2 బిలియన్ కాబట్టి కొంచెం ఆంక్షలు ఉండొచ్చు. అది ఏ రకంగా ఉంటాయనేది మనకు ఈజ్ చేస్తూ, ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే 3% ఉందో దాన్ని తగ్గించి 2.5 చేస్తారు, 2% చేస్తారని ఒకటి ఉంది. లేదు, మనం కంట్రోల్ చేయాలి, మన రూపీ వాల్యూని చెక్ చేసుకోవాలి, ఎక్సెస్ ఇంపోర్ట్ అనేది మనం చేయకూడదు, కాబట్టి పెంచాలనే ఒక డిస్కషన్ కూడా ఉంది. సో ఇందులో ఎటువైపు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది అనేది సాల్వ్ దేర్ నీడ్. బట్ గోల్డ్ సిల్వర్ మీద డిపెండ్ అయ్యి బడ్జెట్ వస్తుందని అనుకోను. మోస్ట్లీ ఇది ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలి, ప్రజల చేతుల్లో డబ్బులు ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తో వచ్చి మన GST కూడా చాలా తగ్గించారు ఎసెన్షియల్ గూడ్స్ మీద. మనం వాడే సోప్స్, ఆయిల్స్. సో చాలా పెద్ద మూవ్. సో అంత పెద్ద మూవ్ జరిగాక ఈ బడ్జెట్ కొంచెం సైలెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెన్ 25లో. GST కరెక్షన్స్ తోటి చాలా స్ట్రీమ్ లైన్ అయింది. ఇప్పుడు పెద్ద డెసిషన్స్ తీసుకోకుండా ప్రధానంగా EV కార్లు ఏవైతే ఉన్నాయో, ఈ సోలార్ ప్యానల్స్, ఈ సబ్సిడీస్, వీటి మీద కొంచెం రిలాక్సేషన్ ఇస్తే సిల్వర్ ప్రైస్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది.
ఆల్రెడీ డిమాండ్ చాలా స్కై రాకెట్ లో ఉన్నాయి, దాని నుంచే సిల్వర్ పెరిగింది. సో ఇంకా కొంచెం ఇస్తే సిల్వర్ మేబీ ఇంపాక్ట్. అంటే ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సార్ సిల్వర్? మరి హైక్ ఎంత అయ్యే, అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాం అంటే 8 lakhs కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 2.5 lakh కూడా మనకి తులం బంగారం వెళ్తుందని కూడా చెప్తున్నారు. బెటర్ నాట్ టు స్పెక్యులేట్ అండి. సిల్వర్ ని అసలు స్పెక్యులేట్ చేయలేరు ఎవరు కూడా, సాధ్యం కాదు. లాస్ట్ ఇయర్ 150% రిటర్న్ ఇచ్చిందని ఎవరు స్పెక్యులేట్ చేయలేదు. బట్ 2025 బిగినింగ్ లో January 1st లో సుమన్ టీవీ ద్వారా నాకు వీడియో చేశాను, 26 ఈస్ గోయింగ్ టు బి అ సిల్వర్ జూబ్లీ ఇయర్ అని చెప్పాను. సో సిల్వర్ విల్ డెఫినెట్లీ రివార్డ్ యూ. బట్ మీరు నేను చెప్పిన టెక్నిక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఈ రోజు కొనుక్కున్నారు, వారంలో వచ్చి దాన్ని అమ్మాలని చూడొద్దండి. ఈ రోజే మీ దగ్గర ఉన్న దాంతో మొత్తం కొనొద్దండి. Long ఈ 2 టెక్నిక్స్ మీరు పెట్టుకుంటే కనీసం ఒక 1 year ఆగండి, 6 months to 1 year హొరైజన్ ఆగండి. యూనో డెఫినెట్ గా మీరు ఏదైతే క్రాష్ ఉన్నా కూడా మళ్ళీ ఇట్ విల్ పికప్. బట్ సిల్వర్ ఇస్ వెరీ వొలటైల్. బట్ గోల్డ్ యూ రిలై మోర్ ఆన్ గోల్డ్. అంత రిటర్న్ ఇవ్వకపోవచ్చు సిల్వర్ ఇచ్చినంత, బట్ ఇది మోర్ సెక్యూర్డ్ దాన్ సిల్వర్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.